నమస్తే అండి. ఈ పేమెంట్ సక్సెస్ అనే 2 మాటలు చాలా మందికి ఆనందాన్నిస్తాయి. కానీ ఇదే 2 మాటలు నెల చివరికి డబ్బు ఎక్కడ పోయింది అనే ప్రశ్నకు కూడా కారణమవుతాయి. జీతం వచ్చి ఇంకా 15 రోజులు కూడా కాలేదు. కానీ బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం దాదాపు ఖాళీ. పెద్దగా ఏమీ కొనలేదనిపిస్తది. అప్పులు కూడా చేయలేదనిపిస్తది. అయినా సరే డబ్బు ఎలా అయిపోయింది? సమస్య యూపీఐది కాదు. మనం ఖర్చు చేసే విధానానిది. నిజంగా మన మెదడు డిజిటల్ పేమెంట్స్‌ను క్యాష్‌లా అనుభవించదు. అదే కారణంగా చాలామంది తెలియకుండానే చిన్న చిన్న ఖర్చులు చేస్తూ ఉంటారు. ఈ వీడియోలో యూపీఐ మంచిదా? చెడ్డదా? అని కాదు గానీ, మన మెదడు అసలు డబ్బుని ఎలా అనుభవిస్తుంది? ఎందుకు చిన్న ఖర్చులు పెద్ద సమస్యగా మారతాయి? వాటిని అసలు ఎట్లా కంట్రోల్ చేయాలి? అనే విషయాలను నిజ జీవిత ఉదాహరణతో తెలుసుకుందాం. ఒక చిన్న కథతో ప్రారంభిద్దాం. ఈ వీడియో పూర్తిగా చూసేసరికి మీరు మీ ఖర్చు చేసే విధానాన్ని ఒక్కసారి తప్పకుండా మార్చి చూసే అవకాశం ఉంటుంది. ఒకే కాఫీ, ఒకే బిల్లు. ఇద్దరూ గూడా రూ. 300 చెల్లించారు. కానీ ఒకరికి డబ్బు పోయినట్టు అనిపించింది. మరొకరికి మాత్రం చెల్లించేశా అని మర్చిపోయారు. ఇద్దరూ ఒకే మొత్తం ఖర్చు చేసినా ఈ తేడా ఎందుకొచ్చింది? ఈరోజు మనం తెలుసుకోబోయేది యూపీఐ మంచిదా? చెడ్డదా? అని కాదు గానీ, మన మెదడు డిజిటల్ పేమెంట్స్‌ను ఎలా అనుభవిస్తుందో తెలుసుకుందాం. ఒక చిన్న కథ. రవి ప్రతి నెల జీతం వచ్చిన మొదటి వారం చాలా జాగ్రత్తగా ఉంటాడు. కానీ నెల చివరికి ఎక్కడ డబ్బు పోయిందో అస్సలు అర్థం కాదు. ఒకరోజు తన బ్యాంక్ స్టేట్మెంట్ చూశాడు. పెద్ద పెద్ద కొనుగోళ్ళు ఏమీ లేవు. కానీ చిన్న చిన్న యూపీఐ పేమెంట్స్ వందల సార్లు జరిగాయి. అప్పుడు అతను ఒక ప్రశ్న వేసుకున్నాడు. నేను ఇంత ఖర్చు చేశానా? మన మెదడు నగదు ఇచ్చేటప్పుడు ఒక అనుభూతిని పొందుతుంది. మన చేతిలో ఉన్న నోటు బయటకు వెళ్తుంది. అది కనిపిస్తుంది. అందుకే ఖర్చు చేసిన భావన మనకి అనిపిస్తుంది. కానీ యూపీఐలో మాత్రం ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు. ఒక బీప్ సౌండ్. పేమెంట్ సక్సెస్‌ఫుల్ అనే చిన్న మెసేజ్. అంతే. డబ్బు చేతిలో నుంచి వెళ్ళడం, మనం చూడడం. అందుకే చాలా మందికి ఖర్చు చేసిన భావన తక్కువగా అనిపిస్తది. ఇది ప్రతి ఒక్కరికి ఒకేలా జరుగుతుందని కాదు. కానీ ప్రవర్తన, బిహేవియర్ ఎకనామిక్స్ దీన్ని పెయిన్ ఆఫ్ పేయింగ్ అనే భావనతో వివరిస్తుంది. అయితే ఒక చిన్న ప్రశ్న. అదే వ్యక్తి నగదుతో షాపింగ్ చేస్తే తక్కువ ఖర్చు చేస్తాడా? లేక అది కేవలం అపోహనేనా? దానికి సమాధానం ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన మెదడు ఇలా ఎందుకు స్పందిస్తుంది? ఒక్కసారి ఊహించండి. మీ జేబులో రూ. 1000 క్యాష్ ఉంది. ఆ డబ్బుతో మార్కెట్‌లోకెళ్లారు. ఒక షార్ట్ చూసారు. ఒక షార్టో, ఒక షర్టో ఏదో కొనుక్కుందామని చూస్తున్నారు. కానీ దాని ధర మాత్రం రూ. 999 ఉంది. మీరు వెంటనే కొనేస్తారా? చాలామంది కొంచెం ఆలోచిద్దాం అంటారు. ఎందుకంటే మీ చేతిలో ఉన్న నోట్లను బయటకు తీసి ఇవ్వాలి. అప్పుడు మీ మెదడు ఒక చిన్న ప్రశ్న అడుగుతుంది. ఇది నిజంగా అవసరమా? అని. ఇప్పుడు అదే పరిస్థితి జేబులో క్యాష్ లేదు. ఫోన్ ఉంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేశారు. యూపీఐ పిన్ పేమెంట్ సక్సెస్‌ఫుల్ అని వచ్చింది. అంతే. కేవలం 5 సెకన్లలో కొనేశారు. ఇక్కడ ఒక్క విషయం గమనించారా? మీరు డబ్బు ఇచ్చారు. కానీ మీ చేతిలో నుంచి డబ్బు వెళ్తున్న అనుభూతి మీకు కలగలేదు. అందుకే చాలా మందికి చిన్న చిన్న ఖర్చులు పెద్దగా అనిపించవు. దీనికొక చిన్న టిప్. రూ. 500 కంటే ఎక్కువ కొనుగోలు చేసే ముందు 30 సెకన్లు ఆలోచించండి. కేవలం 30 సెకండ్లు. ఈ వస్తువు నిజంగా అవసరమా? లేక కేవలం ఆఫర్ చూసి కొనాలనిపిస్తుందా? ఈ ఒక్క అలవాటు సంవత్సరానికి వేల రూపాయలు ఆదా చేస్తుంది. కానీ యూపీఐ వల్లనే ఇలా జరుగుతుందా? లేదా మనల్ని ఇంకా ఎక్కువగా ఖర్చు చేయించే ఇంకో కారణం ఉందా? అది ఇప్పుడు చూద్దాం. ఒకసారి గుర్తు చేసుకోండి. రాత్రి 10 గంటలు ఇంట్లో భోజనం ఉంది. అయినా ఒక నోటిఫికేషన్ వచ్చింది. 60% ఆఫ్ అని. ఫ్రీ డెలివరీ అని. ఓన్లీ 10 మినిట్స్ లెఫ్ట్ అని. అంతే. మీ మెదడు ఆహారం గురించి కాదు, ఆఫర్ పోతుందనే భావన గురించి ఆలోచించడం మొదలుపెడతది. దీనినే సైకాలజీలో ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ అంటారు. నోటిఫికేషన్ చూసిన వెంటనే కొనొద్దు. ఇదొక చిన్న టిప్ అనుకోండి. సో, నోటిఫికేషన్ రాంగానే కొనొద్దు. ముందుగా యాప్ క్లోజ్ చేసేయండి ఫస్ట్. 10 నిమిషాల తర్వాత ఇంకా అవసరమే అనిపిస్తే మాత్రమే కొనండి. ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు మన డబ్బును ఎలా కాపాడతాయో తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోలో మీ జీవితానికి ఉపయోగపడే ఒక కొత్త విషయం నేర్చుకుంటారు. ఇప్పుడు మనం నిజ జీవితంలో జరిగే కొన్ని పరిస్థితులు చూద్దాం. మీరు ఒక షాప్‌కెళ్తారు. ఒక చిన్న కాఫీ తాగుదాము అని అనిపిస్తది. రోజుకి ఒక రూ. 80 గదా అనిపిస్తది. కానీ అది 30 రోజులకు రూ. 2,400. సంవత్సరానికి రూ. 29,200. రూ. 80 చిన్న మొత్తమే.
కానీ రోజు ఖర్చు చేస్తే సంవత్సరానికి దాదాపు 29,000 అవుతుంది. వారానికి ఒకరోజు బయట కాఫీకి బదులు ఇంట్లోనే తయారు చేసుకొని చూడండి. సంవత్సరం చివరికి ఎంత ఆదా అయిందో మీరే ఆశ్చర్యపోతారు. ఇంకొకటి, ఒక సినిమాకి ఓటీటీ యాప్స్‌కి ఒక మ్యూజిక్ ఛానెల్ సెపరేట్‌గా ఇంకొక ప్రీమియం యాప్స్ కొనాలని. సో, వీటన్నిటికి ఒక రూ. 149 ఒకదానికి, రూ. 299 ఒకదానికి, రూ. 99 ఒకదానికి. సో, ఇలా సెపరేట్‌గా పే చేస్తూ ఉంటారు మంత్లీ సబ్స్క్రిప్షన్స్‌కి. చాలామంది సబ్స్క్రిప్షన్ తీసుకున్నాక మర్చిపోతారు. వాడకపోయినా ప్రతి నెల డబ్బు కట్ అవుతూనే ఉంటుంది. సో, ఒక చిన్న టిప్ దీనికోసం. ప్రతి నెల ఒకరోజు మీ బ్యాంక్ స్టేట్‌మెంట్ లేదా యూపీఐ ఆటో పే చూసి అలవాటు చేసుకోండి. ఇంకొకటి, సూపర్ మార్కెట్‌కెళ్తాం. మీరు కేవలం పాలు కొనడానికే ఎళ్తారు. కానీ చివరకు కార్ట్ మొత్తం నిండిపోతది. చాక్లెట్‌లు, చిప్స్ అని, కూల్ డ్రింక్స్ అని, ఆఫర్‌లని మొత్తం బిల్లు 1500 అయిపోతది. ఎందుకంటే మనం షాపింగ్ లిస్ట్ లేకుండా వెళ్తాం. సో, ఒక చిన్న టిప్ దీనికోసం. షాపింగ్‌కి వెళ్ళే ముందు మొబైల్‌లో లిస్ట్ తయారు చేసుకోండి. లిస్ట్‌లో లేని వస్తువులు అత్యవసరం కాకపోతే కొనొద్దు. ఇప్పటివరకు చెప్పినవన్నీ చిన్న ఖర్చులే. కానీ ఒక పెద్ద తప్పు చాలా కుటుంబాల్లో జరుగుతుంది. అది సంవత్సరానికి వేల రూపాయలు కాదు, లక్షల రూపాయల నష్టానికి కూడా కారణం కావచ్చు. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఇప్పటివరకు అసలు యూపీఐ ఎలా పనిచేస్తుందో కాదు, మన మెదడు డబ్బుని ఎలా అనుభవిస్తుందో చూసాం గదా! ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఏంటో చూద్దాం. రూ. 1000 కంటే ఎక్కువ ఖర్చు చేయాలనిపిస్తే ఒక పని చేయండి. వెంటనే కొనకండి. 24 గంటలు వేచి ఉండండి. ఆ 24 గంటల తర్వాత కూడా ఇది నాకు నిజంగా అవసరమే అనిపిస్తే అప్పుడు కొనండి. చాలా సందర్భాల్లో ఆ కోరిక 24 గంటల లోపే తగ్గిపోతది. మార్కెట్‌లోకి వెళ్ళే ముందు కేవలం 2 నిమిషాలు కేటాయించి కొనాల్సిన వస్తువుల జాబితా తయారు చేసుకోండి. ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న టిప్, మీరు షాపింగ్ లిస్ట్ ఫాలో చేస్తే మీ ఖర్చు 15% నుంచి 30% వరకు తగ్గే అవకాశం ఉంటది. మీకు అవసరం లేని షాపింగ్ యాప్స్ నుంచి వచ్చే నోటిఫికేషన్ ఆఫ్ చేయండి ముందు. మనకు అవసరం లేని వస్తువులు మనకు గుర్తు చేయడం వాళ్ళ పని. వాటిని కొనకుండా ఉండడం మన పని. ప్రతి ఆదివారం కేవలం 10 నిమిషాలు మీ బ్యాంక్ స్టేట్మెంట్ లేదా యూపీఐ హిస్టరీ చూడండి. మీరు ఎక్కడ ఎక్కువ ఖర్చు చేస్తున్నారో రాసుకోండి. ఈ వారం నుంచే ప్రయత్నించండి. నమ్మండి, మీ డబ్బు ఎక్కడ పోతుందో మీరే ఆశ్చర్యపోతారు. ఈ వీడియోలో ఇప్పటివరకు ఒక కొత్త విషయం నేర్చుకున్నట్లయితే ఒక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ప్రతి వీడియోలో మీ కుటుంబానికి ఉపయోగపడి జీవితాంతం గుర్తుండిపోయే విషయాలను మాత్రమే తీసుకొస్తాను. ఇప్పుడు ఈ చాలామంది ఈ వీడియో చూసిన తర్వాత అసలు యూపీఐ వాడకూడదా అని అనుకోవచ్చు. లేదు. అసలు సమస్య యూపీఐది కాదు. యూపీఐ మన జీవితాన్ని చాలా సులభం చేసింది. సమయం ఆదా చేసింది. క్యాష్ కూడా క్యారీ చేయాల్సిన అవసరం లేకుండా చేసేసింది. కానీ సౌకర్యం పెరిగినప్పుడు జాగ్రత్త కూడా పెరగాలి కదా! ఒక తండ్రి కొడుకుకి రూ. 500 క్యాష్ ఇచ్చాడనుకుందాం. ఆ డబ్బు 3 రోజులు ఖర్చు చేయలేదు. మరుసటి వారం అదే 500 యూపీఐ ద్వారా పంపించాడు. సాయంత్రానికి మొత్తం ఖర్చయిపోతది. ఎందుకు? డబ్బు విలువ మారలేదు. కానీ డబ్బిచ్చే విధానం మారింది. ఈ రోజు నుంచి కేవలం 7 రోజులు ప్రతి యూపీఐ పేమెంట్ చేసే ముందు ఒక ప్రశ్న అడగండి. ఇది నాకు అవసరమా? లేక ఇప్పుడే కొనాలనిపిస్తుందా? ఒక ఇప్పుడు ఒక ప్రశ్న, మీ జీవితంలో వేల రూపాయలు ఈ ఒక్క ప్రశ్న మీ జీవితంలో వేల రూపాయలు ఆదా చేస్తది. మనం ఎక్కువ డబ్బు సంపాదించడం ఎప్పుడూ మన చేతిలో ఉండకపోవచ్చు. కానీ సంపాదించిన డబ్బును మాత్రం తెలివిగా ఖర్చు చేయడం 100% మన చేతిలోనే ఉంటది. గుర్తుంచుకోండి, పెద్ద సంపద పెద్ద జీవితంతో కాదు, చిన్న చిన్న తెలివైన నిర్ణయాలతో మొదలవుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని మీకు అనిపిస్తే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఉపయోగకరమైన విషయాలు సైన్స్, మనీ, టెక్నాలజీ, హెల్త్, సైకాలజీ సులభమైన తెలుగులో తెలుసుకోవాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.